వస్తున్నాడు అతను రామకృష్ణుడి నా మొదలు చేసిన భీముగా ఉంది. అక్కడ లేదు మందిరంలోకి చూసాం అక్కడ కంటికి కాను కాకున్నది. అంతేకాకుండా రాణివాసం దానికి రాణివాసం పారయ్య దానికి రాణివాసం రాణివాసం అంటే మనిషికి అంటే రాణివాసం చూసా తెలిసిన వాళ్ళే మన బంధుమిత్రులు అనుకోలే టికెట్ రాయి చేసి చెల్లరా వాటిలో కూర్చుంటే మన సెల్ఫీ ఉడుము అడవిలో ఉంటుంది బాయ్ అక్కడ ఉరువే లేదు. ఉరువేలా ఉంటే నీ అమ్మ నీ తల్లి బయట పెట్టుకోస్తా కొడక నీ అమ్మ నీ తల్లి గోందారమ్మ గోందారమ్మ మా తల్లి గాంధారి మీ అమ్మ తూములో ఉండేట్టుగా ఉంది చూడు. రూమ్ కాదురా భ్రష్ట రూమ్ మందిరము రూమ్ లో ఉండేట్టుగా ఉంది. తూములో ఉండేట్టుగా ఉంది. మా తల్లిగారి మందిరం వెళ్దామా? మీ అమ్మ దూములు ఎక్కువచ్చేస్తున్నాం. ఇదే మీ అమ్మది. అయ్యా యో వినాయక కడుపు కనపడుతున్నాడు. మీ అమ్మకు రూమ్ కట్టించేస్తున్నాడు. అయ్యో మాకేమో తక్కువ
ఇదా అనుకుంటారా ఇదా అనుకుంటారా చూస్తాం మీ అమ్మ దాంట్లో అయితే నువ్వు ముందు పద ఇట్లు చూడు నా చేయి చూపించినట్టు ఎట్టు చూస్తున్నావు ఆ పెద్ద చూస్తున్నావు ఎప్పుడు రాలిపోయినాయి రాలిపోతే మూసి పెట్టుకోవాలి ఇట్టారా 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 మంచిగా ఉన్న తమ్ముడుగా ఉన్న ఇట్టారా ఇట్టారా ఉండవచ్చు ఎట్లా కట్టాయి పరి కదా ఈ పోయి పెట్టు నెల పొరి గాజల్లో నెల ముందుగా నువ్వు పోయి పెట్టు మళ్ళీ నేను ఏర్పాటు పెడతా నమస్కారం నువ్వు ముందు పెట్టు మళ్ళీ ఏర్పాటు పెడతా నేను పెడితే నువ్వు పెట్టేదాన్ని కుదరదు అంతే పెద్దోడు పెట్టేసి దానికి మళ్ళీ చిన్నోడు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ బాహులిక పెద్దవాడి భార్య తల్లి తల్లితో భావించి మునుముగా దండ ప్రణామాలు ఆచరించి మర్యాదగా చిత్రసభ చేర్చుకున్నారు మీ అన్న అటు గురుసభలో ఉన్న పెద్దవారు పెద్దోడు పెద్దోడు పెద్దవాడు అయినా కురుపాండవులలో జ్యేష్ఠతనుడు మాన ధర్మజుడు ధర్మజుని సత్యముని వంటికి పాంచాలి తల్లి చూసినావా ఏ సీరియల్ వదిలి సీరియల్ నేను అట్లా మదిరి కోయిట్ వినాడు మదిరి బాబు కోయిట్ వినాడు మరుతుంటాడంటే ఆ సీరియల్ చూసినావా సీరియల్ అంటే అట్టయితే చూడలేదు అయితే మనం ధన ప్రాణాలు ఆచరిస్తా చేసుకో అయినా ద్రౌపదిని చూపించావు కదా ఇక నీకు ఇక్కడేం పని లోపలికి పో లోపలికి అంటే ఇప్పుడు నేను పడతానా వచ్చేటప్పుడు జంతువులుగా వచ్చిన నువ్వు లోపలికి పో లోపలికి పోతే తలకాయ అన్న పడుతుంది అంతఃపురానికి వెళ్ళరా సరే వెళ్ళు
తదుపరి ఆశీర్వదించిన పిలుస్తున్నాను. అదే మాట పిలకండా ఏమన్నా చేసి నీ వల్ల కాదు చెప్పలే అయినా పెద్దవాడి భార్య వదిన అని తల్లితో భావించి మర్యాద దండకం ఆచరించిన నా నమస్కారం తిరస్కరిస్తున్నది. మరొక్కసారి దండకం ఆచరిస్తున్నా. ఈ నీళ్ళకి ఆ పప్పు ఉడకలా అవి బస్సులో ఉడకబుట్టి చూద్దాం ఒకటైతే పెద్దవాడి భార్యని మరణించి దండకం ఆచరించిన నా నమస్కారం తిరస్కరించారు. అదట్టునేమో 56 రాజ్యాల జగన్ చక్రవర్తి అనే దుర్యోధన చక్రవర్తి మా అన్న ఆజ్ఞ ప్రకారమున ఆజ్ఞ నిమిత్తమై చరమాత్మ చిత్రసభ మధ్యములకు రావదునా రోమనాగ్నికిచ్చిన రాజు అట్లయినా అక్కడ జరిగిన వృత్తాంతం నీకు తెలియదు కాపాలేమో. అక్కడ జరిగినటువంటి వృత్తాంతం వినిస్తున్నా. అప్పుడే నాటి వృత్తాంతం విని నా ప్రశ్నకు బదులు పలుకుము.
నీ పద్య ధర్మములను అతి నిండి పుట్టమైన పురుషులలో ధర్మములు ఏం చేశాడో తెలుసా? మామగారిని శ్రమించేట చూడమన్నాడి అక్కడ రాజ్యములను నోడి తన రథ గతించిన సైన్యములను నోడి రథగతి చంద్రుల సైన్యములను నోడి పదకొండు ధనుర్బాణములను నోడి తన తమ్ములను నోడి తాను నోడి తులుకు నిన్ను ఒక పాదదాసిగా చేసినవాడు జీవితంలో నోటంబడి కనుక నువ్వు మాకు పాదదాసివి ఓ వదిన పాద దొక్కివి జాగు చేయక నా వెనక రా వదిన రా 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 పలక ఇంట్లో ఉంటుందిరా పలక అట్టం పైన ఇంట్లో ఉంటుంది అట్టం పైన పలక ఏమో రాసుకునే పలక కొట్టే పలక అంటున్నావు రాసుకునే పలక లేకపోతే కొట్టే పలక కొట్టే పలక మీ సాయిబులు అదేదో పండుగ వచ్చినప్పుడు దండం వేసుకొని పోతారా బక్రీద్ కడతారు ఇంట్లో తగిలిచ్చినవేమో చూడు మాకే మా ఇంట్లో ఎందుకు ఉంటుందా చంద్ర చంద్ర వంశస్థులం మేము వదినా మించిపోయే లేదు ఇప్పుడు ధ్యానం చేయకుండా మర్యాద